హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఇదేంటంటే ప్రశ్న సమాధానం మీ వ్యక్తితో మనం ఈ రోజు మాట్లాడదాము వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఉంటుంది అన్నీ వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ రెజనేట్ అవ్వచ్చు కొంతమందికి మాత్రమే రెజనేట్ అవ్వచ్చు సో ఎవరికి రెజనేట్ అయిందో వాళ్ళు మాత్రమే తీసుకోండి లేదంటే అది మీకు కాదు వేరే వాళ్ళకని అర్థం ఓకేనా సో ఇంకా మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పర్సనల్ రీడింగ్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ఉంది దానికి మీరు మెయిల్ పెడితే నేను రిప్లై చేస్తాను పర్సనల్ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి ఛార్జబుల్ మీరు పే చేయగలనుకుంటే మాత్రమే నాకు మెసేజ్ పెట్టండి మెయిల్ పెట్టండి సరేనా సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు ఏదో ఒక యాక్షన్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఏదో ఒకటి చేస్తే నా రీడింగ్ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి అండ్ మీకు నా రీడింగ్స్ రెజనేట్ అవుతాయి ఓకేనా సారీ అండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇక్కడ వుడ్ వర్క్ జరుగుతూ ఉందన్నమాట దానివల్ల ఎక్కువ నాయిస్ వస్తుంది సారీ 3 months బ్యాక్ ఒక పర్సనల్ రీడింగ్ చేశాను హేమలత గారికి ఆమె పర్మిషన్తోనే నేను ఆమె పేరు చెప్పడం అయితే జరుగుతుంది సో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏంటంటే విడాకుల వరకు వెళ్ళిపోయింది అప్పుడు ఆమె నా దగ్గరికి రీడింగ్ కోసం అని వస్తే నేను అన్ని విషయాలు చెప్పాను కాకపోతే ఆమెకి శని దోషం అనేది ఉంది అది రెమెడీస్ చేయించుకోమని చెప్పాను సో ఆమె మేడం నాకు ఎవరు తెలియదు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే నాకు 10 yearsగా తెలిసిన మా గురువు గారు ఉన్నారనమాట శివరామరాజు గారు సో వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ షిరిడి బాబా గారు ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ ఓకేనా వాళ్ళ సెల్ నెంబర్ వచ్చేసి 9908224144 ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అనమాట అది నాకు 10 yearsగా జరుగుతుంది సో వీళ్ళు ఎలాంటి విషయాలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవటము సంతానం లేకపోవటము నమ్మిన వ్యక్తి మోసం చేయడము ఇటువంటి వాటిలన్నిటికీ పరిష్కారం చెప్తారు రెమెడీస్ చెప్తారు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకి ఎటువంటి సమస్యలైనా అది గుప్త సమస్యలు అయితే కూడాను అవి పరిష్కారం చేయబడతాయి ఒకసారి గురువు గారిని నమ్మకంతో కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం అవుతుంది అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును అనేసి హేమలత గారికి నేను చెప్పాను సో ఆమె మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ ఫోన్ చేసి చెప్పింది మేడం మీ దయ వలన గురువు గారి దయ వలన నాకు చాలా లైఫ్ సెట్ అయిపోయింది మేడం ఇప్పుడు నాకు మా హస్బెండ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనేసి ఆమె ఫీడ్బ్యాక్ ఇచ్చిందనమాట సో ఇది అందరికీ ఉపయోగపడే ఫీడ్బ్యాక్ కాబట్టి నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా మీకు ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక శివరామరాజు గారిని ఖచ్చితంగా గురూజీని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి చూద్దాము మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి వాళ్ళ పేరుని 3 సార్లు అనుకోండి వాళ్ళతో మీరు గడిపిన మధుర క్షణాలు గుర్తు తెచ్చుకోండి హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకోండి ఓకేనా అప్పుడు మనము రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అసలు ఫస్ట్ మీ వ్యక్తి ఏ ఎనర్జీలో ఉన్నారు చూద్దాం 1 second ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యక్తి ఏ ఎనర్జీలో ఉన్నారు చూద్దాము దాని తర్వాత మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క వ్యక్తి ప్రస్తుతానికి ఈ కనెక్షన్ గురించి ఏ ఎనర్జీలో ఉన్నారు ఏ థాట్ ప్రాసెస్లో ఉన్నారు నా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎనర్జీస్ ఏంటి కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ ద పర్సన్ మా వ్యూవర్ యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి ప్లీజ్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఆర్కేంజల్ మైకల్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే సో మీ వ్యక్తి ఖచ్చితంగా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారండి ఎందుకంటే వాళ్ళకి ఒక హోప్ ఉంది ఫ్యూచర్లో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది వీల్ అనేది టర్న్ అవుతుంది మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఏ ఫేజ్లో ఉన్నారో ఒకవేళ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అయితే ఈ
దిస్ షల్ పాస్ అన్నట్టు. అంటే ఈ ఫేజ్ కూడా పాస్ అవుతుంది, ఇంకా మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి అనేసి మొత్తం అంతా దేవుడి పైన భారం వేసి వాళ్ళు కూర్చున్నారు. ప్రస్తుతానికి ఏ యాక్షన్ ఏమీ చేయట్లేదు, సైలెంట్గా వాళ్ళు రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షన్, ఇది ఎటుపక్క వెళుతుందో అనేసి వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు, ప్రశాంతంగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షన్. సో దీనికి ఏదో ఒక మంచి ముగింపు ఉంటుంది అనేది వాళ్ళకి ఒక హోప్ అనేది ఉంది, ఒక నమ్మకం అనేది ఉంది. దానివల్ల దేవుడి పైన భారం పెట్టి, యూనివర్స్ పైన భారం పెట్టి వాళ్ళు సైలెంట్గా వెయిట్ చేస్తున్నారు. రైట్ టైం రాని అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే నెంబర్ 10 అంటే కంప్లీషన్. సో వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే మీ మధ్య గొడవలు, అపార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, ఆ సైకిల్ని కంప్లీట్ చేసి ఈ వీలనేది ముందుకు టర్న్ అవుతుంది అనేది వాళ్ళు ఫీలింగ్ అనమాట. దానికన్నా వెరీ పాజిటివ్ ఫీలింగ్లో ఉన్నారు, వాళ్ళు మంచి ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ ఈ కనెక్షన్ గురించి, మీ గురించి చాలా మంచి ఎనర్జీలో ఉన్నారు. చూద్దాం ఏం ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి. ఇనిషియేట్. ఓకే, వీళ్ళు మీకు కనెక్షన్ని ఇనిషియేట్ చేద్దాం అనుకుంటున్నారంటండి. వీళ్ళు మీతో మాట్లాడటం కానీ, మీతో ఒకవేళ మీరిద్దరూ మాట్లాడుకోకపోతే మీకు ఒక కాల్ కానీ టెక్స్ట్ కానీ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఇనిషియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు. కొంతమందికి అయితే వీళ్ళు ఒక వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడము, ఈ కనెక్షన్ అఫీషియల్ చేయడము, లేదంటే ఒక ఎంగేజ్మెంట్ చేయటము, అలాంటివి ఆలోచనలు చేస్తున్నారనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మీరు ఈ ఇమేజ్ అనేది చూస్తే ఒక ప్రీస్ట్ అనేది బుక్ చదువుతున్నారంటే అది ఏదో ఒక గ్రంథము, ఒక హోలీ బైబిల్ అవ్వచ్చు, లేదంటే మన భగవద్గీత అవ్వచ్చు. ఒక ప్రీస్ట్ అనేది చదువుతున్నారు, ప్రేయర్ జరుగుతుంది యాక్చువల్లీ. సో ఆ ప్రేయర్లో వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూర్చొని ప్రేయర్ చేస్తున్నారు, కొంతమంది రాసుకుంటున్నారు. ఓకేనా? సో ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ గురించి ఎవరితోనో డిస్కస్ చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, మీతో వేరే వాళ్ళతో చర్చిస్తున్నారు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు, ఒక ప్రేయర్స్ అనేవి చేస్తున్నారు, ఒక ప్రీస్ట్తో కన్సల్ట్ చేస్తున్నారు. ఏదో ఒక స్పిరిచువల్ యాక్టివిటీ అనేది అయితే వాళ్ళ ఇంట్లో జరుగుతుందండి. ఓకేనా? చూద్దాం ఇంకా ఏమి చేస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్. మీరు మా వ్యూవర్తో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు మా వ్యూవర్తో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఏస్ ఆఫ్ కప్స్. ఓకే, వాళ్ళకి మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలంటండి. అది కూడా రొమాంటిక్ న్యూ బిగినింగ్ కావాలంట. అది ఎందుకంటే వాళ్ళ కప్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది ప్రేమతో. వాళ్ళు ఈ సపరేషన్ని, ఈ నో కాంటాక్ట్ని, ఈ ఘోస్టింగ్ని ఏదైతే ఉందో వాళ్ళు అది తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ మీరు ఏదైతే కాంటాక్ట్ అనేది మానేశారో అది వాళ్ళకి చాలా బాధ పెడుతుంది అనమాట. సో వాళ్ళ మెయిన్ ఐడియా ఏంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మనం అడుగుదాం. సరే, మీరు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కదా, దానికి మీరు చేసే యాక్షన్ ఏంటి? మీరు కోరుకుంటున్నారు కరెక్టే, నాకు అర్థమవుతుంది. కానీ దానికి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? ఈ న్యూ బిగినింగ్ కానీ, మీరు ఇనిషియేట్ చేయడానికి కానీ, మాట్లాడడానికి కానీ మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఏదో ఒకటి కంప్లీట్ చేస్తారంటండి. యాక్షన్ ఏంటంటే ఈ పెయిన్ఫుల్ ఈ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేస్తారంట. ఒకవేళ ఏదైనా వేరే కనెక్షన్, వేరే రిలేషన్షిప్లో ఉంటే కనుక అది ఖతం చేసి మీ దగ్గరికి వస్తారనమాట. ఎందుకంటే 10 ఆఫ్ సోర్డ్స్ అంటే ఎండింగ్. ఏదో ఒకటి ఎండ్ చేసి మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే మీతో వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. దానికి ఒక పాతది ఏదైతే ఉందో, ఒక పాస్ట్ కానీ, మీ మధ్య గొడవ కానీ, మీ మధ్య ప్రాబ్లమ్స్ కానీ, ఒకవేళ మీ మధ్య ఈ అపార్థాలు కానీ, లేదంటే ఈ బ్లాకేజ్ కానీ, మీ ఇద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసుకుంటే కనుక అది ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎండ్ చేసి వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మాకు క్లారిటీ కావాలండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు ఎండ్ చేస్తామంటున్నారు. ఏం ఎండ్ చేస్తారు? ఏ కనెక్షన్ ఎండ్ చేస్తారు?
అది మా వ్యూవర్స్తో కనెక్షనా, వేరే వాళ్ళతో కనెక్షనా, లేదంటే మా వ్యూవర్తో ఉండే ఈ పెయిన్ఫుల్ పరిస్థితిని మీరు ఎండ్ చేస్తారా? దేన్ని ఎండ్ చేస్తారు? మాకు క్లారిటీ ఇవ్వండి. డెత్. ఓకే, సో వాళ్ళకుండే బ్యాడ్ హ్యాబిట్స్, వాళ్ళకుండే చెడు అలవాట్లు, వాళ్ళు మీకోసం మారదాం అనుకుంటున్నారండి. బేసిక్గా వాళ్ళు ఏం ఎండ్ చేద్దాం అనుకుంటున్నారంటే, వాళ్ళకి ఏమైనా ఒకవేళ ఎడిక్షన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే కనుక అవి ఎండ్ చేసి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఒక కొత్త జీవితాన్ని, న్యూ బర్త్, రీబర్త్ అనమాట, డెత్ అండ్ రీబర్త్. సో వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉండే ఒక వ్యసనాలు కానీ, ఒక చెడు అలవాట్లు కానీ, ఒక మీ ఇద్దరికి మధ్య ఏదైతే గొడవ వచ్చిందో దానికి సంబంధించిన పరిస్థితులను కానీ, వ్యక్తుల్ని కానీ వాళ్ళు ఎండ్ చేసి మీ దగ్గరికి మళ్ళా రీబర్త్కి వస్తారు. ఇంకా మాకు క్లారిటీ ఇవ్వండి. ఎవరితో ఈ కనెక్షన్, ఈ డెత్ అనేది ఎందుకు వచ్చింది? దేన్ని మీరు ఎండ్ చేయబోతారు? అది దేనికి సంబంధించి మీరు చెప్తున్నారు? ఓకే, ఆల్కమిస్ట్. ఓ, మీరు ఎవరైనా థర్డ్ పార్టీ పరిస్థితిలో ఉన్నారండి? ఇది ఏమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరా? మీరు కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక మ్యారీడ్ పర్సన్ కనిపిస్తూ ఉన్నారు. ఈ మ్యారీడ్ వ్యక్తి మ్యారేజ్ని ఎండ్ చేస్తారంటండి. మ్యారేజ్ని ఎండ్ చేసి మీ దగ్గరికి వస్తారంట. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేయండి స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్. మా వ్యూవర్ యొక్క పర్సన్ నిజంగానే మీరు మీ మ్యారేజ్ ఎండ్ చేస్తున్నారా? ఏంటి మీరు దేన్ని ఎండ్ చేస్తున్నారు? 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఒక స్టేబుల్ కనెక్షను, ఒక స్టేబుల్ రిలేషన్షిప్, ఒక జన్మజన్మల బంధము, 7 అడుగుల బంధము, దానిని వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్, ఒక సప్తపది, ఒక 7 అడుగులు నడిచిన ఒక బంధం, పెళ్ళి, దాన్ని వాళ్ళు ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇది కరెక్టేనా? మీరు ఒకవేళ నిజంగానే పెళ్ళైన వారై ఉంటే కనుక ఇలాగా నా వ్యూవర్ కోసం మీ మ్యారేజ్ని ఎండ్ చేయడం అనేది కరెక్టా? మీరు చేసేది కరెక్టేనా? మీరు చేసేది కరెక్టేనా? ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు? మీరు చేసేది కరెక్టేనా? 9 ఆఫ్ వాండ్స్. వీళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారంటండి మీతో కలవడానికి, మీతో కాల్, టెక్స్ట్, మీతో ఓపెన్గా మాట్లాడడానికి వీళ్ళు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారంట. దానికి వాళ్ళ ప్రైడ్, ఈగో అడ్డం వచ్చి మీ దగ్గరికి రాలేకపోతున్నారంట. లేదంటే వీళ్ళు మీకోసమే వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడట్లేదు కానీ వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్తున్నారు. ప్లస్ ఈ కనెక్షన్ ఎండ్ చేయడానికి కూడా చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు మీరు ఇంతకాలం ఎదురు చూశారు కదా, ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా? ఇంతకాలం ఎదురు చూశారు, ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారా? ఓకే, ఈసారి ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చిందండి. ఈసారి ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారంట. ప్లస్ ఇక్కడ ఒక డివోర్స్డ్ లేడీ కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో ఈ డివోర్స్డ్ లేడీ వాళ్ళ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ సిస్టర్ అవ్వచ్చు. ఎవరో ఒక వాళ్ళ లైఫ్లో ఉండే ఒక డివోర్స్డ్ వ్యక్తి, ఆ వ్యక్తి చెప్పడం వల్ల వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. యాక్షన్ అయితే తీసుకుంటారంట, యాక్షన్ తీసుకుంటారు ఈ కనెక్షన్ గురించి. ఓకే, సో మీరు నిజంగానే చెప్పినట్టుగా ఆ థర్డ్ పార్టీని వదిలేసి నా వ్యూవర్స్ దగ్గరికి వస్తున్నారా? థర్డ్ పార్టీని వదిలేసి నా వ్యూవర్స్ దగ్గరికి వస్తున్నారా? 7 ఆఫ్ కప్స్. ఇంకా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా సరైన టైం రాలేదు. వాళ్ళకి ఏం చేస్తే ఏం జరుగుతుందా అని ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ ఉంది. ఎటువైపు వెళ్ళాలి, ఏ విధంగా ఈ డెసిషన్ తీసుకోవాలి, డెసిషన్ అనేది వాళ్ళకి క్లారిటీ లేదండి. చాలా ఇంకా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారు. ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ఏ విధంగా మీ దగ్గరికి రావాలి, ఏ విధంగా థర్డ్ పార్టీని ఎండ్ చేయాలనేది వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. సో మీ నిర్ణయం ఏంటి? మీరు నా వ్యూవర్స్ని చూస్ చేస్తారా, లేదంటే థర్డ్ పార్టీతో ఉండిపోతారా?
నా వ్యూవర్స్ని చూస్ చేసుకుంటారా లేదా థర్డ్ పార్టీతో ఉండిపోతారా? ప్లీజ్ మాకు చెప్పండి. 4 ఆఫ్ సోర్డ్స్, మళ్ళా భయము. వీళ్ళు డెసిషన్ అయితే మనసులో తీసేసుకున్నారండి, కానీ ఏదైనా చేయాలనుకుంటే భయం. ఎందుకంటే వాళ్ళకి ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవరో. ఇలా చేస్తే కనుక నీకు ఆస్తి దక్కదు, పరువు నష్టం అవుతుంది, నీకు అది ఇది అని చెప్పి ఎవరో వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, భయపడుతున్నారు. సో వీళ్ళు ప్రస్తుతానికి రెస్ట్ అండ్ రిజువినేషన్, ఏ యాక్షన్ లేకుండా సైలెంట్గా పడుకొని ప్లానింగ్ చేస్తున్నారు, దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, నైట్లో పడుకోవటం లేదు. ఓకే, ఎంతకాలం మీరు ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు? ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? ఎంతకాలం మీరు ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు? ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? నా వ్యూవర్నా లేకపోతే థర్డ్ పార్టీనా? లేడీ. ఓకే, అంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ అనమాట. సో ఎవరో ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారండి. అది మీరా లేకపోతే వాళ్ళ థర్డ్ పార్టీనా లేదంటే ఒక మదర్. ఓకే, సో వాళ్ళని చూస్ చేసుకుంటామని చెప్తున్నారు. ఓకే, ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేయండి మీరు ఎవరిని చూస్ చేసుకుంటున్నారు. థర్డ్ పార్టీనా లేదంటే నా వ్యూవర్నా? ఎవరిని చూస్ చేసుకుంటున్నారు? థర్డ్ పార్టీనా నా వ్యూవర్నా? ద ఎంప్రెస్ని చూస్ చేసుకుంటున్నారండి. ఎలాగంటే మీరు ఒకవేళ ఈ ఎనర్జీలో ఉంటే కనుక మీరు కామెంట్ పెట్టండి. ఎవరైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారో, అందంగా ఉన్నారో, డబ్బులు ఉన్నాయో, వాళ్ళకి అసలు ఎవరితోని పని లేదు, ఎవరితోని అవసరం లేదు, అటువంటి లేడీని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. సో నార్మల్లీ మీరు ఎంప్రెస్ అయితే కనుక, ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. ఎంప్రెస్ అంటే ఒక మదర్, ప్రెగ్నెంట్ లేడీ. మాటికి నాకు ఆ మదరు ప్రెగ్నెంట్ లేడీయే వస్తుందండి. మీరు కామెంట్ పెట్టండి ఎవరు ఆ మదరు, ఎవరు ఆ ప్రెగ్నెంట్ లేడీ. ఎందుకంటే ఇందాక నాకు ఒక డివోర్స్డ్ లేడీ కూడా వచ్చింది మన రీడింగ్లో. ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్, సో మళ్ళీ ఎంప్రెస్ వచ్చింది, క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో మీరు ఏ కేటగిరీకి చెందుతారనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, సో మీరు ఇక్కడ ముగ్గురు లేడీస్ వచ్చారు, ముగ్గురు క్వీన్స్, 2 క్వీన్స్, ఒక ఎంప్రెస్ వచ్చారు. సో ఎస్ ఆర్ నో చెప్పండి. మీరు మా వ్యూవర్ని చూస్ చేసుకుంటారా? ఎస్ ఆర్ నో. మీరు మా వ్యూవర్ని చూస్ చేసుకుంటారా? ఎస్ ఆర్ నో. 5 ఆఫ్ వాండ్స్. 5 ఆఫ్ వాండ్స్ అంటే వాళ్ళకి ఇంట్లో ఏవో ఫైటింగ్స్ వస్తున్నాయండి మీ వల్ల. మీ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఇంట్లో ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళతోని ఫైటింగ్స్ అవుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ వైపుకి రావాలంటే భయపడుతున్నారు. నేను చెప్పాను కదా, వాళ్ళకి ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, భయపెడుతున్నారు. సో దానివల్ల యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. 5 ఆఫ్ వాండ్స్ అంటే మనకి కాంపిటీషన్ అనమాట. ఎవరో కాంపిటీషను. అది మీరంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటున్నాను నేను. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ. సరే, మీరు ఎవరిని చూస్ చేసుకుంటున్నారు? నా వ్యూవర్ని చూస్ చేసుకుంటున్నారా లేదా? 2 ఆఫ్ వాండ్స్. వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారండి. వాళ్ళకి మీరంటే అట్రాక్షన్, ప్యాషన్ ఉంది. 2 ఆఫ్ వాండ్స్ అనేది ఖచ్చితంగా అది ఎస్ కార్డు. సో మీరిద్దరిలో ఎవరైతే కూడా ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అయితే ఈ ఫైర్ సైన్స్లో ఉంటారు. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ రీడింగ్ అండి. నాకు అసలు ఆపేద్దాం అంటే కూడా ఇంకా ఆన్సర్లు అడుగుదాం అనిపిస్తుంది, క్వశ్చన్స్. ఓకేనా? ఇంట్రెస్టింగ్గా ఉంది రీడింగ్. ఓకే, సో మీరు ప్లానింగ్ చేస్తున్నారు, మా వ్యూవర్స్ని ఎలాగైనా పొందాలి అని ప్లానింగ్ చేస్తున్నారు. కానీ మరి మీరు ప్లానింగ్ చేసేది ఇవంతా నా వ్యూవర్కి ఎప్పుడు చెప్తారు? మరి నా వ్యూవర్తో ఎప్పుడు మాట్లాడతారు? జస్టిస్. మళ్ళా నాకు ఆ డివోర్సు, మొదటి వేరే వాళ్ళతో డివోర్స్ అని వేరే వాళ్ళని విడిపోవడము, ఆ తర్వాత మీ దగ్గరికి వస్తారన్నట్టుగానే చెప్తున్నారు మాటికి. మీరు కామెంట్ చేయండి, మీ వ్యక్తి ఏమన్నా మ్యారీడ్ పర్సనా? మీరు కామెంట్ చేయండి. జస్టిస్ అనేది ఇస్తారంట, బ్యాలెన్స్ అనేది వస్తుందంట మీ ఇద్దరు కనెక్షన్లో.
ఓకే, మీకు జస్టిస్ ఇస్తారంట, యాక్షన్ తీసుకుంటారంట, చెప్తారంట. మాటికి వాండ్స్ కార్డులే వస్తున్నాయి చూసారా, 8 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తారంటండి మీకు ఫోన్ కానీ టెక్స్ట్ కానీ లేకపోతే కలవడం కానీ ఎక్కువగా ఇదే కనిపిస్తుంది. ఫోను, కాలు, టెక్స్ట్ ఇలా కనిపిస్తూ ఉంది. ఓకేనా? మరి ఇంత ప్యాషన్ ఉండేవాళ్ళు మీరు మా వ్యక్తిని ఎందుకు బాధపెడుతున్నారు? ఎందుకు మా వ్యక్తులను బాధపెడుతున్నారు? నా వ్యూవర్స్ని మీరు ఎందుకు బాధపెడుతున్నారు? ఏది రీజన్ ఏంటి అసలు? మా వ్యూవర్స్ ఎంత ఇన్నోసెంటు, వాళ్ళు ఎంతో మంచివారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఏమీ కోరుకోవట్లేదు మీ దగ్గర నుంచి. మీరు మా వ్యూవర్స్ని ఎందుకు ఈ విధంగా బాధ పెడుతున్నారు? మా వ్యూవర్స్ని ఎందుకు బాధ పెడుతున్నారు? ఓకే, సో వాళ్ళు ఇంకా బాధ పెట్టరంటండి, మీ దగ్గరకు వచ్చి ఇనిషియేట్ చేస్తారంట. మీకు తన ప్రేమని వ్యక్తం చేయడానికి, మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి మీకు ముందుగా ఈ పరీక్ష అనేది పెట్టారు వాళ్ళు. ఓకే, ప్రపోజ్ చేస్తారంట. మీ ఫైనల్ ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నా వ్యూవర్తో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే, మీరు న్యూ బిగినింగ్ అన్నారు, మీరు ప్రపోజ్ చేస్తానన్నారు, మీ థర్డ్ పార్టీని వదిలేస్తా అన్నారు, డివోర్స్ తీసుకుంటామంటున్నారు. కానీ ఓవరాల్గా ఆఖరిగా మీరు ఏం చేస్తారు? ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 5 ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ అదే బాధ. ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి అంటే హార్ట్ బ్రేక్ కనిపిస్తూ ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. నాకు బేసిక్గా ఏంటంటే ఏమనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంచుకున్నారంటే మిగతా వాళ్ళందరినీ వదిలేయాలి. వాళ్ళ ఫ్యామిలీని వదిలేయాలి, వాళ్ళ డబ్బు వదిలేయాలి, వాళ్ళన్నీ వదిలేయాలి. సో అప్పటికి ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఓకే, కానీ వాళ్ళు మీతోనే ఉండాలనుకుంటున్నారు, మీతోనే ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నారు. కానీ వాళ్ళని ఇక్కడ భయపెట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు చాలామందితో ఫైట్ చేయాలి. మిమ్మల్ని ఎంచుకోవాలంటే, మీతో ఫ్యూచర్లో ఉండాలంటే వాళ్ళు చాలామందితో ఫైట్ చేయాలి. మీరు రెడీగా ఉన్నారా ఫైట్ చేయడానికి? 10 ఆఫ్ వాండ్స్. వాళ్ళు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంట వాళ్ళ భుజం పైన. వాళ్ళు ఇప్పుడప్పుడు ఏమీ చెప్పాలనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే వాకవే చేసేసారు మీ కనెక్షన్ గురించి. ఆ తర్వాత వాళ్ళు వస్తారు, కానీ ప్రస్తుతానికైతే వాకవేలో ఉన్నారు. 7 ఆఫ్ వాండ్స్. వాళ్ళు తన లైఫ్లో తనే బ్యాటిల్ చేస్తున్నారు. తన లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్తోనే పోరాడుతూ ఉన్నారు. ఒంటరి పోరాటం. ఈ వ్యక్తికి ఎవరూ సహాయం లేరు, ఎవరూ సపోర్ట్ లేరు, అందరూ విరోధమే, అందరూ ఎగెయిన్స్టే. వాళ్ళు ఒక్కళ్ళే నిలబడి ఈ కనెక్షన్ గురించి పోరాడుతున్నారు. ద లవర్స్. ఎందుకు పోరాడుతున్నారు? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. అలాగే ఖచ్చితంగా మీకు ఒక లవ్ ట్రయాంగిల్ అయితే ఉందండి. మీరు కాకుండా ఈ వ్యక్తి జీవితంలో ఒక రొమాంటిక్ పార్ట్నర్ అయితే ఉన్నారు. ఓకేనా? అది మీకు చెప్పలేదు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఇంట్రావర్ట్ అనమాట. మనసులో ఉండే విషయాలు ఏవి మీతో చెప్పలేదు. దానికన్నీ మీకు తెలియదు, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మీకు తెలీదు. ఆ విధంగా వాళ్ళు అన్నీ దాచుకున్నారు. కానీ వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ, ప్లస్ వాళ్ళ పొసెసివ్నెస్. మీరు ఎక్కడ దూరం అయిపోతారో అని భయము, మీరు వేరే వాళ్ళకి ఎక్కడ ఎస్ చెప్పేస్తారో అని భయము, ఇవన్నీ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఇవి ఈవేళ మీ వ్యక్తి మీతో చెప్పాలనుకున్న విషయాలు. ఒకవేళ నా రీడింగ్ రెజనేట్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.